కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక కుదిపేసి ఆయన కంపెనీల నుంచి వందల కోట్ల రూపాయల్ని ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన సంస్థ హిండన్బర్గ్ సార్. ఆ హిండన్బర్గ్ని ఇప్పుడు మూసేస్తూ ఉన్నట్టు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. సో వెంటనే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. మోదీ అదానీ ద్వయాన్ని మోదానీగా అభివర్ణించే కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటంటే సార్, హిండన్బర్గ్ సంస్థ మూసివేయడం అంటే మోదానీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు అని చెప్పి ఆ పార్టీ కామెంట్. సో ఆ సంస్థను నడపడం జీవితకాల సాహసంగా నాథన్ అండర్సన్ అభివర్ణించారు. ఎటువంటి బెదిరింపులు లేవు అని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. సో హిండన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మూసివేత కారణాలు ఏమై ఉంటాయి? ఆయన చెప్పండి, నాకెలా తెలుసు. ఆయన చెప్పిన పాయింట్స్ అయితే ఇవి సార్. హిండన్బర్గ్ రీసెర్చ్ ఇంతవరకు ఏ కారణం చెప్పలేదు. ఎవరు దానికి కారణాలేంటి పరిశోధించి చెప్పకపోతే నాగేశ్వరికైనా దివ్య దృష్టి ఉంటుందా చెప్పడానికి? అందువల్ల హిండన్బర్గ్ రీసెర్చ్ దాని హెడ్ అండర్సన్ ప్రకటన ఏంటంటే, నేను నా ఫ్యామిలీకి సమయం ఇవ్వలేకపోతున్నా, అందువల్ల నేను మాకు బెదిరింపులు ఏమీ లేవు, ప్రలోభాలు లేవు అని ఇవన్నీ చెప్పాడు. ఆ స్టేట్మెంట్ చూస్తే క్వశ్చన్సే తప్ప ఆన్సర్స్ లేవు. అందువల్ల ఇప్పటి వరకు హిండన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థను ఎందుకు మూసేస్తున్నారో స్పష్టంగా కారణాలు ఎక్కడా లేవు, ఎవరికీ తెలియదు. ఇక అది ఫ్యూచర్లో తెలుస్తుంది, తెలియకుండా ఆగదు. యాజ్ ఆఫ్ టుడే తెలియదు, ఎందుకంటే అది ప్రకటన వచ్చింది కొన్ని గంటల మాత కిందనే కనుక. లేదు, ఈ లోపల హిండన్బర్గ్ రీసెర్చ్ పైన రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకు ఆగిందో తెలుస్తుంది. రకరకాల రీజన్స్ వస్తున్నాయి. ఒక రీజన్ ఏమై ఉండవచ్చు అంటే బెదిరింపులు లేవు అంటున్నాడు కదా, ఆ లేవు అనేది పదం తీసేయాలి. ఎందుకంటే హిండన్బర్గ్ రీసెర్చ్ చేసింది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న అనేక పెద్ద పెద్ద కంపెనీలలో అక్రమాలను బయటపెట్టింది. అక్రమాలు బయటపెట్టి స్టాక్ మార్కెట్లో అది లాభం సంపాదించింది అనేది ఇంకో ఆరోపణ. లాభం సంపాదిస్తే సంపాదించవచ్చు, కాదని అంటలేను. అంటే దాని బిజినెస్ మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీ పైన రీసెర్చ్ చేసి ఆ కంపెనీ లోపాలని బయట పెడితే ఆటోమేటిక్గా కంపెనీ స్టాక్స్ పడిపోతాయి. సో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ స్టాక్స్ పడిపోవడం ద్వారా హిండన్బర్గ్ రీసెర్చ్ తాను లాభాలు సంపాదించడం అనేది దాని విధానం. అందువల్ల హిండన్బర్గ్ రీసెర్చ్ చాలా గొప్ప సంస్థ అని, దాని నిజాయితీగా ప్రపంచంలో ప్రజలు ఉద్ధరించడానికి అది పరిశోధన జరుగుతుంది. నేనే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కానీ హిండన్బర్గ్ రీసెర్చ్ బయట పెట్టిన రిపోర్ట్ నిజమాబద్ధమా మనం విచారణ జరపాలంటున్నాం. వాళ్ళు పక్క పెట్టిన హిండన్బర్గ్ తర్వాత సంగతి, అది మనం విచారణ జరపాలి. సో ఇప్పటి వరకు హిండన్బర్గ్ రీసెర్చ్ చేసింది ఏంటి, మీకు చాలా కంపెనీల్లో అక్రమాలను బయటపెట్టింది. దానివల్ల ఆ కంపెనీ పైన అనేక రకాల ఒత్తిళ్ళు ఉండొచ్చు. అందులో కార్పొరేట్ అమెరికాకు అత్యంత సన్నిహితుడైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ కంపెనీ బతకగలుగుతుందా అనే ప్రశ్నే రావచ్చు. అందువల్ల పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలతో ఘర్షణ పడితే ఒక రీసెర్చ్ ఫామ్ ఎంత మేరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆ కార్పొరేట్ల బలం మనకు తెలియదు కాదు, ఆ కార్పొరేట్లకు ప్రభుత్వాలకు ఉండే నెక్సస్ మనకు తెలియదు కాదు. ఇది మొదటిగా హిండన్బర్గ్ రీసెర్చ్ ఎందుకు మూసివేయబడదు అన్నది ఇప్పటికీ ఉన్న స్పెక్యులేషన్. కార్పొరేట్ల ప్రెషర్స్ కావచ్చు, ట్రంప్ రాక కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇంకా ఎవరికీ తెలియదు. తర్వాత హిండన్బర్గ్ రీసెర్చ్ మూసేసినంత మాత్రాన అదాని పైన ఆరోపణలు క్లోజ్ అవుతాయంటే ఎట్టి బస్ట్లో క్లోజ్ కావు. ఎందుకు అంటే, మీకు ఉదాహరణకు మీకు ఒక కంపెనీ మీరు మూసేస్తారు, ఆ కంపెనీ తీసుకున్న అప్పులు రద్దయితాయా? ఆ కంపెనీ తీసుకున్న అప్పులు రద్దు కావు, ప్రమోటర్ల ఆస్తులు అప్పులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కంపెనీ ఆస్తులు జప్తు అవుతాయి, మీకు బ్యాంకు మూతపడుతుంది, బ్యాంకు మెర్జ్ అవుతుంది ఇంకో బ్యాంకులో, మీకు ఆ బ్యాంకు ఖాతాలన్నీ అదృశ్యమవుతాయా? అందువల్ల ఇది కూడా మీకు హిండన్బర్గ్ అనే సంస్థ మూతపడింది, కానీ అది బయటపెట్టిన రీసెర్చ్ రిపోర్ట్ మూతపడలే కదా. ఆ రీసెర్చ్ నిజమా కాదా అనేది తర్వాత హిండన్బర్గ్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు తాజాగా
ఈ సోలార్ ఎనర్జీ ఒప్పందాలు మీకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం 1750 కోట్ల ముడుపులు తీసుకున్నది. ఈ ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ కాదు. ఈ ఆరోపణలు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అంటే అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ కేసు పెట్టింది అదాని పైన. హిండెన్బర్గ్ కేసు పెడితే పక్క పెడదా అది మూతపడ్డది. మరి న్యాయ మంత్రిత్వ శాఖ ఎందుకు కేసు పెట్టింది? అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కదా కేసు పెట్టింది, అదే మూతపడలే కదా. తర్వాత అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికాకు చెందిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ కేసు పెట్టింది, అదే మూతపడలే కదా మన సెబీ లాంటిది. అందువల్ల అదాని పైన హిండెన్బర్గ్ ఒక్కటే ఆరోపణ చేసింది. అందువల్ల హిండెన్బర్గే మూతపడ్డ చూడు. ఎందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అదో మోసపూరిత పక్క పడేద్దాం హిండెన్బర్గ్. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ప్రభుత్వం పెట్టే కేసు సంగతి ఏంటి? అమెరికా ప్రభుత్వం మూతపడలే కదా. మీరు అమెరికా పెట్టిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ పెట్టిన కేసు ఏంది? అందువల్ల అదాని పైన ఉన్న కేసులు కేవలం హిండెన్బర్గ్తో లింక్ అయి ఉన్నది కాదు. అది ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ ఈవెన్ అదాని పైన వచ్చిన అరెస్ట్ వారెంట్ కానీ ఇవి ఏవి కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చింది కాదు. సో హిండెన్బర్గ్ రీసెర్చ్ పైన అమెరికా ప్రభుత్వం యాక్ట్ కాలేదు. అందువల్ల అదానికి సంబంధించిన ఆరోపణలు ఇప్పటికీ స్టిల్ వ్యాలిడ్ ఫర్ ప్రోబ్. దాన్ని ప్రోబ్ చేస్తానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం కేసు పెట్టినాక కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు దాని ఇంకా నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. ఆయన అధ్యయనం చేస్తున్నాడు తప్ప దానిపైన జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి లోపలేస్తానికి అవకాశం ఉండి కూడా లోపలేయడం లేదు. ఎందుకంటే అదాని ఉన్నాడు కనుక ఇది కలవం జరుగుతుంది కదా. అందువల్ల ఇక మూడవ పాయింట్, హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీని దాని ఫౌండర్ అయిన నథన్ ఆండర్సన్ మూసేస్తున్నాడు. కానీ ఆ పని అంటే కార్పొరేట్ల అంతర్గత వ్యవహారాల్ని పరిశోధించి కార్పొరేట్ మోసాలను బయటి ప్రపంచానికి తెలియజేసి ఇన్వెస్టిగేటింగ్ వర్క్ మూతపడడం లేదు. ఇప్పుడు ఏమన్నారంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థలో పనిచేసే అనేక మంది ఉద్యోగులు సొంతగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు సొంతగా పెట్టుకొని ఇంక ఇలాంటి 4 రీసెర్చ్ ఫామ్లు రావచ్చు. అందువల్ల వాళ్ళంతా కూడా పరిశోధనలు చేసి ఇంకా ఎన్ని విషయాలు బయట పెడతారో మనకు తెలియదు. అందువల్ల హిండెన్బర్గ్ అనే సంస్థ మూతపడ్డది, అది చేసే పని మూతపడలే. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల విశ్లేషకుడుగా పొలిటికల్ కన్సల్టెన్సీ వెనక్కిపోవచ్చు. ఐపాక్ అట్లే ఉంది కదా. ఐపాక్ ఉన్నది సునీల్ కనుగోలు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, ఇంకా 10 మంది ఉన్నారు. ఐపాక్లో పనిచేసే 10 మంది వెళ్ళి 10 సంస్థలు పెట్టుకున్నారు. అందువల్ల ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్ ఆగిపోలే. ఇవాళ నథన్ ఆండర్సన్ ఈ కార్పొరేట్ రీసెర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ కార్పొరేట్ రీసెర్చ్ అనే యాక్టివిటీ ఆగిపోదు కదా. అందుకే మీకు ప్రశాంత్ కిషోర్ ఉదాహరణ చెప్పాను. ప్రశాంత్ కిషోర్ వెళ్ళి పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్రలు చేసుకుంటున్నాడు. పొలిటికల్ కన్సల్టెన్సీ మొత్తం ఆగిపోయిందా? అందువల్ల మీకు ఆయన కాబట్టి ఇంకోరు ఉంటారు. ఇప్పుడు ఒక హాస్పిటల్ మూతపడ్డది అనుకోండి, ఏమవుతుంది? మెడికల్ హాస్పిటల్స్ అన్ని వైద్య సదుపాయాలు ఆగవు. ఆ హాస్పిటల్లో పనిచేసే 50 మంది డాక్టర్లు వెళ్ళి ఇంకో 10 హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్లో పనిచేసిన చాలామంది పెద్ద ఉద్యోగులు వెళ్ళి వాళ్ళ సొంత రీసెర్చ్ ఫార్మ్స్ పెట్టుకొని ఇదే పని కంటిన్యూ చేయబోతున్నారు. అందువల్ల ఈ వర్క్, ఈ యాక్టివిటీ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేయకపోతే ఇంకో బర్గ్ రీసెర్చ్ చేస్తుంది.